100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 41. మార్నింగ్ నుంచే వాన గట్టిగా పడతా ఉన్నది, అయినా కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఇంకా నేనైతే ఈరోజు రైడ్ స్టార్ట్ చేద్దామని వెళ్ళిపోయినా. వాన పడుతుంది, టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగినా. నేను 1 అవర్ నుంచి ఇక్కడ ఆగిన, ఒక్క రైడ్ పడతలేదు. ఆల్మోస్ట్ 8 అయిపోయింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత 8:30కి నాకు ఒక రైడ్ పడ్డది, అది కూడా వాన పడతా ఉన్నది. ఇంకా నేను పికప్ చేసుకుని అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినా. నేను ఆయన డ్రాప్ చేసిన తర్వాత ఇమీడియట్ గా నాకు ఒక పెద్ద పార్సల్ పడ్డది, కుకట్పల్లి నుంచి ఈసీఎల్ కి ఒక పార్సల్. నేను ఏ ఏరియాకి పోయినా వాన మాత్రం గట్టిగా పడతా ఉన్నది. ఇంకా నేను పార్సల్ లోపల జాగ్రత్త పెట్టుకున్నా, ఏ వానకు తడవద్దని చెప్పేసి. మేమందరం రెయిన్ కోట్లు, గొడుగులు అవన్నీ పట్టుకొని పోతే నా నెత్తికి జస్ట్ ఒక కవర్ పెట్టుకొని పోతా ఉన్నాడు టార్చ్ బేరర్. వెళ్తున్నాడు, చూసావా బాలరెడ్డి? వానలో మస్తు చలి పెడుతున్నది, అట్లనే చేతులు కూడా మొత్తం ముద్దుబారినట్టు అనిపిస్తున్నాయి. ఇంకా నేను ఎంత రబ్ చేసుకున్నా కానీ చల్లగా అట్లే ఉన్నది. నేను ఆ పార్సల్ ఇచ్చేసిన తర్వాత కొంచెం సేపటికి వాన తగ్గిపోయింది. కొంతసేపు నేను అట్లా నార్మల్ కూర్చున్న తర్వాత ఒక రైడ్ పడ్డది, ఇంకా నేను అది పికప్ చేసుకున్నా. అప్పటి నుంచి అనుకుంటున్నా నేను వాన ఎక్కువ అయితే మళ్ళీ రోడ్లు నిండిపోతే కుకట్పల్లి సైడ్ ఒక రైడ్ పడితే అట్టే ఇంకా చిన్న చిన్న రైడ్స్ కొడదాం అనుకున్నా. ఎగ్జాక్ట్ అట్టే పడ్డది నాకైతే. నేను ఈ పార్సల్ ఇచ్చేసిన తర్వాత నాకు మళ్ళీ పార్సల్ పడ్డది. ఈ రోజు నాకు రైడ్స్ కంటే పార్సల్ ఎక్కువ పడుతున్నాయి, అయినా కూడా మంచిదే కదా. నేను ఆ పార్సల్ తీసుకున్న కొంచెం సేపటికి మళ్ళీ వాన స్టార్ట్ అయింది. నేను మళ్ళీ రెయిన్ కోట్ వేసేసుకున్నా. ఆ పార్సల్ డెలివరీ చేసిన 500 మీటర్స్ లోనే ఇంకో పార్సల్ వచ్చింది. ఏదో ఫోన్ అంట, ఏదో ఊర్లు ఇచ్చేసి రావాలి. అసలు ఈ ఏరియాకి రోడ్డే లేదు, అసలు ఇక్కడికి ఇవ్వడరా ర్యాపిడో పెట్టింది. మస్తు తంటాలు పడుకుంటా మొత్తానికి అయితే ఈ రోడ్ క్రాస్ చేసి ఊర్లోకి వెళ్ళిపోయినా. లొకేషన్ దగ్గరికి పోతే అది రాంగ్ అడ్రస్ అంట. సరే కస్టమర్ ఏమో ఎవరిని అడుగుమంటే నేను రోడ్డు మీద అందరిని అడుక్కుంటా పోయినా వాళ్ళ ఇంటికి. ఆ పార్సల్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈ రోజు రైడ్స్ అయితే చాలు, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే నేను స్టార్ట్ అయిపోయిన ఇంటికి. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.